శేఖర్ గారు, మనం అనుకున్నట్లే అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాడు. కాకపోతే మనం 2 వీక్స్ ఫస్ట్ 2 వీక్స్ చూసిన అభయ్ నవీన్ వేరు, తర్వాత చూసిన అభయ్ నవీన్ వేరు. ఈ వీక్ లో ఏదైతే ఉందో అంటే మనం ఫస్ట్ స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్ సడన్ గా అసలు ఎలిమినేట్ అయిపోయే స్టేజ్ కి తెచ్చుకున్నాడు. మొత్తం ఆ ఆట అంతా డౌన్ అయిపోయింది. అసలు ఆయన ఎలిమినేట్ చేయడానికి కారణాలు ఏంటి, అతను అలా అసలు ఎందుకు ప్రవర్తించాడు అంటారు? అంటే మనం ముందే మనకి ఫస్ట్ డే నుంచి కూడా మనం మాట్లాడుతుంటే అభయ్ నవీన్లో ఏదో ఒక మల్టీ షేడ్స్ కనపడుతున్నాయని చెప్పేసి మనం అనుకుని, ఎందుకనంటే ఆ గొడవ ఏదైనా జరుగుతుంటే మెల్లిగా మాట్లాడాలరా, ఎందుకు గొడవ పడతారా అని చెప్పేసి ఒక చోట మాట్లాడేవాడు. తర్వాత మళ్ళీ తన వరకు వచ్చినప్పటికేమో వాయిస్ రేజ్ చేసేవాడు. అదే ఇప్పుడే కదా గట్టిగా మాట్లాడొద్దు అన్నాడు అని చెప్పేసి అన్నాడు. అంటే అతను తన గేమ్ తను ఆడితే ఓకే, కానీ బిగ్ బాస్ ఎక్కువ ఈ షో చూసి 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 వెళ్ళేటప్పటికి అక్కడ ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు కదా, మనం మధ్యలో వెళ్ళి ఒరే అది మంచిది కాదురా, ఇలా ఉండాలిరా అని అంటే మనకు ఫుటేజ్ పడుతుంది అనమాట. ఇలా అంటే మన ఆట మనం ఆడటం మానేసి ఎదరోళ్ళ ఆటల్లోనూ కూడా మనం ఇన్వాల్వ్ అయ్యి మన ఆటను మనం చెడదబ్బుకోవడం ఎలా అనేదానికి ఈయన ఉదాహరణ. ఓవరాల్ నిన్న మొత్తం ఆయన గేమ్ కానీ లేదనంటే అతను హౌస్లో ఏది మాట్లాడిన దాన్ని బట్టి, ఎందుకనంటే చాలా మంది కూడా మొదట అతనికంటే వీక్ కంటెస్టెంట్ ఉన్నప్పటికీ కూడా తన ఓటింగ్లో అతను లాస్ట్కి వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఈ ఎగ్ టాస్క్ ముగిసిందో అప్పటికి ఆటోమేటిక్గా అతను లీస్ట్లోకి వచ్చేసాడు. నిన్న పదే పదే నాగార్జున ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ ఓటింగ్ ప్రకారం అదే ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ చేయట్లేదు అన్న దాన్ని 2 వారాల్లోనే నడుస్తుంది కాబట్టి, ఆ టాక్ నడుస్తుంది కాబట్టి నిన్న ఓటింగ్లో ఏ అన్అఫీషియల్ పోల్ చూసినా కూడా అభయ్ నవీన్ లీస్ట్లోకి వచ్చేసాడు. అక్కడ ఓన్లీ ఓటింగ్ ఒకటే కాకుండా అక్కడ బిహేవియర్ కూడా చూస్తున్నాడు. ఆ బిహేవియర్ పరంగా చూసినా కూడా నిన్న ఆయన లీస్ట్లోనే కనిపించాడు. ఎందుకు అని అంటే బిగ్ బాస్ అనేది చాలామంది సరే అది నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉన్నదా అదంతా పక్కన పెడితే ఒక్కొక్కరికి లైఫ్ సెట్ చేస్తూ వస్తుంది. చాలామంది కూడా దానివల్ల ఎక్కువ డ్రాబ్యాక్ ఉన్నా లేదనంటే ఇమేజ్ డ్యామేజ్ అయిన వాళ్ళు ఉన్నా ఏదైనా కూడా కొంతమందికి మాత్రం వాళ్ళ బిగ్ బాస్కి వెళ్ళటం వల్ల లైఫ్ ఇచ్చింది అని అంటే ఇచ్చిందనే ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాంటి వాళ్ళల్లో ఈ సీజన్లో మనకు అక్కడ కనిపించే వాళ్ళు ఏంటంటే మనకు అసలు పెద్దగా తెలీదు. ఇప్పుడు విష్ణుప్రియో లేదనంటే నిఖిల్ కూడా సీరియల్ అబ్జర్వ్ చేసే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి పెద్దగా తెలియదు. మనకి అక్కడ ఏంటంటే ఈ అభయ్ నవీన్ ఏం చేశారు ఇతను చేశాడని చెప్పేసి బిగ్ బాస్లో చూసిన తర్వాత అతను ఎవరు అనేది తెలుసుకుంటున్నారు. ఆయన సినిమాల్లో చేశాడా, డైరెక్టర్ చేశాడా, లేదనంటే ఇంకో సినిమాల్లో చేశాడా, ఏం చేస్తున్నారా, అలా మిగతా వాళ్ళు కూడా సీరియల్లో ఒకరు ఇప్పుడు నవీల్ ఉన్నాడు, నవీల్ ఇతను ఎవరు, ఏం చేస్తున్నారు, ఇలా ఇదంతా కూడా బిగ్ బాస్కు రావటం వల్లే వాళ్ళ గురించి చర్చ నడుస్తుంది. ఇప్పుడు అభయ్ నవీన్ కానీ లేదనంటే నవీల్ కానీ లేదనంటే మిగతా వాళ్ళలో వీళ్ళందరినీ చూస్తుంటే ఇక్కడ చూసిన తర్వాతే వాళ్ళ గురించి చర్చ మొదలవుతుంది. కాబట్టి అక్కడ నీకు రెమ్యునరేషన్ ఇచ్చి ఫుడ్ ఇచ్చి బెడ్ ఆడిన మాటల్లో ఆ బెడ్ గురించి ఆ బెడ్షీట్ల గురించి ఆ కాకినాడ మార్కెట్లో కూడా దొరుకుతుంది. అంటే కొంచెం అక్కర్లేని చౌకబారు వ్యాఖ్యలు అనేవి అక్కడ క్లియర్గా కనిపించినాయి. ఇక్కడ రీజన్ ఏంటంటే సరే ఆయనకి రెడ్ కార్డ్ ఇచ్చారు కదా, బిగ్ బాస్ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేశారు. పంపించేసినప్పుడు మనం అదే అని అనుకున్నాం, రెడ్ కార్డ్ ఇచ్చిన ప్రోమో రాగానే మనం ఒక వీడియో చేసాం, రెడ్ కార్డ్ ఇచ్చారు కానీ అతన్ని హౌస్లో నుంచి అయితే పంపరు ఖచ్చితంగా. ఎందుకు అని అంటే అక్కడ రెడ్ కార్డ్ ఇచ్చేసి తన హౌస్లో నుంచి ఎలిమినేట్ చేసేసిన తర్వాత ఆ పర్సన్ ఏదైనా అతని కెరియర్కి సంబంధించి ఏదైనా ఇబ్బంది జరగవచ్చు కాబట్టి హౌస్ కాల్ తీసుకుంటుంటారు. హౌస్ కాల్లో వాళ్ళ అందరూ ఆటోమేటిక్గా తోటి కంటెస్టెంట్ కాబట్టి ఉంచమని అంటారు. అప్పుడు నాగార్జున సరిలే క్షమించేద్దామని చెప్పేసి ఉంచుతారు అని చెప్పారు. మనం అబ్జర్వ్ చేస్తే శనివారం క్షమించారు, ఆదివారం పంపేశారు చూస్తే వాళ్ళకి. అంటే అక్కడ అది పంపేయడానికి అనుకుంటే ఆయన మాట్లాడిన మాటలకి జారిన పదాలకి ఆ లాంగ్వేజ్కి ఇప్పుడు అతను ఏంటంటే కొంతమంది మా యాస ఇంతే అని చెప్పేశాను. యాస అయినా అమ్మని అమ్మాయి అని అంటారు, నాన్న అని అంటారు. అది అంటే అక్కడ వాడి బూతులు అక్కడ ఏంటంటే బూత్ ఏందన్నా ఎక్కడైనా ఏదైనా బూత్ దాన్ని యాసతో ముడిపెట్టి దాన్ని ఇప్పుడు ఫస్ట్ సీజన్లో మన శివాజీ గారు కూడా మా అక్కడ మేము ఇలాగే మాట్లాడతామండి అని అన్నప్పుడు కూడా యాస ఏదైనా యాసకి బూత్కి తేడా తెలియదు దాంట్లో ఉండదు కదా అంతా. సో ఇక్కడ కూడా ఆయన అదే మాట మీద ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఆయన పద్ధతిలో ఏం మార్పు కనిపించలేదు. ఎందుకని అంటే బిగ్ బాస్ ఎందుకు తిట్టాము, ఎందుకు అసలు ఈ క్వశ్చన్స్ అన్నీ ఆటోమేటిక్ వస్తుంటాయి. వచ్చినప్పుడు అదే అర్థం కాని విషయం ఏంటంటే బిగ్ బాస్కి ఒకసారి సెలెక్ట్
సెట్ అయిన తర్వాత ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఒక అగ్రిమెంట్ అంటూ ఉంటుంది, వాళ్ళ షోలోకి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఈయన్ని మరి ఎలా సెలెక్ట్ చేశారో, ఏ అగ్రిమెంట్ మీద సెలెక్ట్ చేశారో తెలియదు. ఎందుకనంటే అతను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా నేను ఇదే చెప్తా అని చెప్పేసి క్లియర్ గా అన్నాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా అతను అదే మాట్లాడుతున్నారు. బిగ్ బాస్ కి సంబంధించి అసలు ఎందుకు నువ్వు అలా మాట్లాడాల్సి వచ్చింది అని అన్నప్పుడు నేనేం బూతులు ఏం మాట్లాడలేదే, అది ఏం బూతులు కాదే, అది మా యాస, అది కొన్ని పదాలు ఉన్నాయి, కాకపోతే దాన్ని 4 బూతులు కింద చూపించారు అని చెప్పేసి అన్నాడు. అని అంటే యాక్చువల్గా తప్పు అయిపోయింది, తప్పు జరిగిన క్లియర్గా ఒక హోస్ట్ పట్టుకుని నీ అంత సైకోగా ఎవడో లేడు, నువ్వు అసలు మనిషి పుట్టకే పుట్టావా అని అంటే ఈయన ఎంత దారుణంగా అంటున్నారు. సరే అతను అన్నాడు మనిషి పుట్టకే పుట్టాడా అని చెప్పేసి అతను నోర్చాడు. అదే మాటను మళ్ళీ నాగార్జున నోటి నుంచి వినటం మనకు కొంచెం హార్డ్గా అనిపించింది. ఇప్పుడు అతను అన్నాడు అని చెప్పేసి ఈయన అంటే ఇద్దరికి పెద్ద తేడా ఉండదు కదా అని అనిపించింది. కానీ ఇతను బయటకు వచ్చిన తర్వాత కూడా అంటే ఎందుకు నువ్వు అలా ప్రవర్తించాల్సి వచ్చింది అని అన్నప్పుడు ఆయన చెప్పే రీజన్ చూస్తే చాలా షాకింగ్ అనిపిస్తుంది. నేను మామూలుగానే అంటే ఆయన అన్న మాటలో కొన్ని నిజమే కదా అని కూడా ఉన్నాయి, కానీ ఇంక ఇతను బుద్ధి మారదా అనేది కూడా అనిపిస్తున్నాయి. అక్కడ అతను బయటకు ఇప్పుడు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన తర్వాత అతను మాట్లాడిన మాటలు బట్టి చూస్తే ఎందుకు మీరు ఆ రోజు మనిషి పుట్టకే పుట్టావా అని చెప్పేసి బిగ్ బాస్ ఇలాగా మామూలుగా ఒక 10 మందికి ఒక మనిషి అయితే వంట చెయ్యొచ్చు, అంటే 3 పూట్ల కొంచెం కష్టమైతే తప్పితే, కానీ ఒక మనిషి అయితే 10 మందికి వండొచ్చు. కానీ అక్కడ నువ్వు ఒక మనిషి చెయ్యొచ్చు కదా, నువ్వు ఎందుకు మరి అలా మాట్లాడావని అంటే ఆయన రీజన్ చెప్పాడు. అందరం కలిపి చేసుకున్నప్పుడు ఏమైందని అంటే కొన్ని చూపించారు, కొన్ని చూపించలేదు. అక్కడ జరిగిన విషయం ఏందని అంటే మొత్తం 10 మందికి ముగ్గురే చేయాలని చెప్పేసి అన్నారు. అప్పుడు నేను ఆ మాట అన్నాను, ఎందుకు అన్నానంటే అక్కడ టైం పెట్టారు అని చెప్పేసి. దానికి ముందు ఏం జరిగింది అని అంటే వీళ్ళకి సంబంధించి అందరూ కలిపి ఇలాగా నైట్ వండేసుకుని ఉదయానికి ఉంచుకుని అది తినటం వల్ల మన ఆదిత్యకి మోషన్స్ పెట్టుకుని హెల్త్ ఖరాబ్ అయ్యింది. దానివల్ల ఇలాగ ఆ తర్వాత కూడా తక్కువ టైం ఉండటం వల్ల ఎక్కువ వండేసుకుని దాన్ని మళ్ళా మనం ఉదయం తినటం వల్ల ఆయనకి హెల్త్ అలా ఖరాబ్ అవుతూ వస్తుంది. ఎప్పుడైనా గాయం అవ్వక ముందు మనం ఏదైనా జాగ్రత్త పడితే బాగుంటుంది, కానీ గాయం అయిన తర్వాత ఆయింట్మెంట్ రాస్తే ఏం ఉపయోగం. సో నేను గాయం తగలకుండానే నా వాయిస్ రైజ్ చేశాను, దాన్ని తప్పుగా చూపించారు అని చెప్పేసి ఆయన అన్నాడు. అక్కడ దాంట్లో మనం చూస్తే సరే ఆయన పాయింట్ కరెక్టేనేమో అని అనిపించింది. కానీ వాడిన పదాలు అంటే నిజంగా ఆయన హెల్త్ ఖరాబ్ అయిన విషయం కానీ, లేదనంటే అది మోషన్ పెట్టుకున్న విషయాలు కానీ, అతను వచ్చి ఇతనితో చెప్పుకున్న విషయాలు కానీ ఇవేం మనకు అనిపించలేదు. ఒకవేళ అతను కనుక చూపిస్తే ఇంకొకటి రావచ్చు. ఇతను ఆ టాస్క్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి బిగ్ బాస్ని ఈయన బూతులు తిడుతూనే ఉన్నాడు. వాళ్ళ భార్యని గురించి, బిగ్ బాస్ పెళ్ళం గురించి, అసలు వీళ్ళకి మతి లేదు, దిమాక్ లేదు, లేదనంటే ఆమె కంటే మా కూతురు ఇంకా మంచిగా రాస్తుందేమో, ఇలా రకరకాల బయాజుడ్గా నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఇష్టం వచ్చినట్టు గేమ్లు మార్చేస్తాడు. ఇవన్నీ కూడా మనకి ఒక ఎపిసోడ్లో అయిపోయినాయి కాదు, వీక్ మొత్తం 4-5 రోజుల నుంచి అతను అంటూనే ఉన్నాడు. నిజంగా అలా ఒక బిగ్ బాస్ గురించి అతను తన వాయిస్ ఎక్కువ వినిపిస్తున్నప్పుడు బిగ్ బాస్ అతను ఎందుకు వార్న్ చేయలేదు? ఒకవేళ ఫస్ట్ డేనే తిట్టాడు కదా అతను, బిగ్ బాస్ని తిట్టాడు. బిగ్ బాస్ని తిట్టినప్పుడు అభయనవు నువ్వు ఇలా మాట్లాడితే నేను బయటికి తోచేస్తా అని ఏదైతే నాగార్జున వచ్చి ఎపిసోడ్ ముందు ఆ విజువల్ అంతా ఒక ఫుటేజ్ అంతా మొత్తం పెట్టి దానికి ఆర్ఆర్ అంతా రెడీ చేసి అంతా పెట్టి అని అంటే అక్కడ మనకి అతను ఏవి కనుక చూస్తే అతను బిగ్ బాస్ని దూషించింది ఉంటుంది. నెక్స్ట్ అతను ఏదైతే పాయింట్ అవుట్ చేయాలని అనుకున్నాడో ఇలా ఎలా పెడతారు అని క్వశ్చన్ చేసింది ఉంటుంది, ఇప్పుడు ప్రశ్నించింది ఉన్నది, అందులోని తిట్టింది ఉంది. రెండు మనకి మిక్స్ చేసినప్పటికి మనకి ఎలాగ అనిపిస్తుంది అని అంటే నిజంగానే తిట్టినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు తిట్టుల మధ్యన అతను ప్రశ్నలు కూడా అది ఎలా ఉన్నది అని అంటే మనకి తిట్టినట్టే ఉన్నాయి. కానీ అంతా ఒకేసారి మనకి చూపించడం వల్ల మనకి అలాగా అనిపించింది. అందులో అతను తిట్టింది కూడా ఉంది, అంటే మరీ అంత ఘోరంగా మాట్లాడి అంత అంటే అక్కడ ఏమైంది అని అంటే బిగ్ బాస్ లైట్ తీసుకుంటున్నాడు కదా,
ఫస్ట్ డేనే అతను ఈజీగా నేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా మన 4-5 కూర్చున్నప్పుడు మన పై స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి ఏదన్నా మనం ఒక జోక్ వేసామనుకో, పక్కన ఉన్నవాడు పైన ఉన్నవాడు అని అంటే మంట ఉండొచ్చు, వాడంటే బాధ ఉండొచ్చు, గిట్టకపోవచ్చు. కానీ ఈడు కనిపిస్తే ఈ నోటంపటి ఈడు అనలేడు. కానీ పక్కోడు ఎవడన్నా అని అంటున్నాడు అని అంటే వీళ్ళు కొంచెం పుల్లలేసి కొంచెం ఎక్కువ చేస్తుంటారు, రెచ్చగొడతా ఉంటుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. ఎగ్జాక్ట్ గా అదే జరిగింది అక్కడ. అభయ్ నవీన్ ఎప్పుడైతే బిగ్ బాస్ గురించి హేళన చేస్తూ తక్కువ చేస్తూ మాట్లాడాడో అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకెప్పుడైతే తన జోకులకి బిగ్ బాస్ తను తిడుతున్నాడు అని చెప్పేసి వీళ్ళు ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు, మనోడు రెచ్చిపోవడం స్టార్ట్ చేశారు. అది ఏమైందని అంటే అక్కడే గనక ఫస్ట్ డేనే గనక బిగ్ బాస్ గనక దాన్ని ఆపుంటే గనక మరీ బిగ్ బాస్ బెల్లాన్ గురించి కూడా తిట్టించుకునే పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఒక రోజు నిల్చోబెట్టి అందరినీ ఇలా బిగ్ బాస్ అంటే రెస్పెక్ట్ లేదని అడిగారు, గుర్తుందా? ఓపెన్ చేశాడు. మరి అప్పుడు సోనియా వెళ్ళి చెప్పింది నీ గురించేనేమో మేబీ సారీ చెప్పు అంటే కూడా తను అసలు చెప్పడానికి ఇష్టపడలేదు. అదే అప్పటి వరకు కూడా ఇదంతా జరిగిపోయింది, దాన్ని అంతా కూడా సారీ చెప్ప తర్వాత తిట్టింది అయితే కనిపించలేదు మనకి. ఆ ముందు జరిగింది ఇదంతా, ముందు జరిగింది. అతను బయటకు వచ్చినప్పుడు కూడా ఏమంటాడంటే ఆ వార్న్ చేసిన తర్వాత నేను ఆగిపోయాను. అతను ఆగిపోయి నన్ను కన్ఫెషన్ రూమ్కి పిలవండి అని చెప్పేసి అని అంటే అతను థర్స్డే వరకు తిట్టుతానే ఉన్నాడు. ఫ్రైడే రోజు ఎపిసోడ్ మనకి చూపించారు కాబట్టి నాగార్జున వచ్చిన రోజునే చూపిస్తారు ఫ్రైడే ఎపిసోడ్. సాటర్డే సండే ఎలాగే రాదు కాబట్టి ఆ ఎపిసోడ్లో ఏమైందంటే ఇతని 4 రోజులు తిట్టుకుంటా వచ్చాడు, దీన్ని ఎంజాయ్ చేస్తా వచ్చాడు. మరి బిగ్ బాస్ కూడా అలా వింటూనే వచ్చాడు. మొదట అతను కూడా అదే అంటున్నాడు, నేను నిజంగా తిట్టుతున్నాను, నేను అనే జోకులు లేదనంటే నా లాంగ్వేజ్ కానీ నా యాస కానీ అతనికి ఇబ్బందిగా అనిపించినప్పుడు అతను కొంచెం ఆపొచ్చు కదా నన్ను. అతను ఆపలేదు కాబట్టి నేను తిట్టాను అంటే ఇంకా మరి ఇప్పుడు ఆపలేదు కాబట్టి అక్కడ వరకు ఆగాడు, ఇంకా తిడితే మరి ఇంకెంత వెళ్ళాడు. అతను వాదనలో కూడా పసలేదు. ఎందుకని అంటే అతను ఊరుకున్నాడు కాబట్టి నేను తిడతానే ఉన్నానని అంటే అది అర్థం లేని వాదనే కదా అది. ఇప్పుడు అతను ఊరుకున్నాడు అంటే బిగ్ బాస్ ఎంత నోటుకు వస్తే ఎంత మాట వస్తే అంత మాట్లాడదు. అదే నాగార్జున అదే బిగ్ బాస్ నేనే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను, నువ్వు ఎలా చేస్తావు. ఇప్పుడు అతను బయటకు వచ్చిన తర్వాత ఇంకా విచిత్రమైన వాదన వినిపిస్తున్నాడు. ఇంకా సపోర్ట్ అదే తనకి తాను అంటే హౌస్ లో ఉన్నప్పుడు కూడా నువ్వు ఇలా అన్నావంట కదా అని చెప్పి బిగ్ బాస్ బయటకు వచ్చి తిట్టి నిలబెట్టిన తర్వాత కూడా నేను ఏమన్నానబ్బా, నేనేం అనలేదు కదా. అందుకే నేను బిగ్ బాస్ ని అడుగుతున్నాను, నేనంతా మీ స్టాండ్ తీసుకున్నా కాబట్టి నేను ఒకవేళ నేను నచ్చకపోతే నేను అన్న మాటలు ఏదన్నా అతనికి బాధగా అనిపిస్తే మాట్లాడమను, పిలిచి అడగమను, అప్పుడు క్లారిటీ వచ్చేది కదా. ఎందుకనంటే ఇప్పుడు అలా నా మీద నేను ఏదో అన్నట్టుగా నా మీద అవాండం వేసేస్తే అది వేరే విధంగా వెళ్ళిపోతుంది కదా. అంటే ఏమి అనలేదు అన్న దాన్ని వాళ్ళలోకి పంపాలని చూశాడు. నిజంగా ఇక్కడ నిన్న బయటకు వచ్చిన తర్వాత ఆయన నా మాట తీరు ఇలాగే ఉంటుంది, నేను మార్చుకోను, నేను కప్పు కోసమే బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాను కానీ క్యారెక్టర్ని పోగొట్టుకుని గేమ్ ఆడను. ఇక్కడ ఏమైంది, క్యారెక్టర్ని పోగొట్టుకోను అని అన్నాడు కానీ అక్కడ క్లియర్ గా అతను నువ్వు అసలు సైకోగాల్లా ఉన్నావు అయ్యా అని అంటే అక్కడ సరే ఇప్పుడు నిజంగానే మన బజ్ లో మన అతను హోస్ట్ అని అన్నాడు, నువ్వు గనక అదే రోజు తప్పు అయిపోయిందని చెప్పేసి మోకాళ్ళ మీద కూర్చుని చెప్పినప్పుడు నేను వెళ్ళిపోతానంటే నువ్వు హీరో అయ్యేవాడు కదా అని చెప్పేసి అని అన్నాడు. ఇదే క్యారెక్టర్ నిజంగానే అతను తప్పు సార్ నేను మిస్టేక్ చేశాను కాబట్టి నాకు ఇంకొండే అర్హత లేదు, ఎందుకంటే అతను మోకాలు పై కూర్చుని తప్పు అయిపోయిందని తన తప్పును తాను ఒప్పుకున్నాడు. నాకు చూస్తుంటే అర్థమవుతుంది నేను మాటలు టంగ్ స్లిప్ అయినా. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నా క్యారెక్టర్ నేను పోగొట్టుకోలేను అని చెప్పేశాను. ఇంకోటి ఏంటంటే నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను, ఏరియాని బట్టి పదాలు మారుతుంటాయి, మా ఏరియాలో చాలా క్యాజువల్ గా ఇలాంటి పదాలు మాట్లాడుతూ ఉంటారు. అదే కదా, అవి కొందరు అర్థం కాక బూతులుగా భావిస్తుంటారు. మంచిగా మాట్లాడినప్పుడు పట్టించుకోలేదు కానీ వాటిని నా మాటలు నచ్చక బూతులుగా కనిపిస్తాయి, వాటిని బూతులుగా చూపించారు అని అంటున్నాడు. చూపించడం ఏముంది, క్లియర్ గా డైరెక్ట్ గా ఎక్స్ప్రెషన్ గానీ అతను మాట్లాడిన మాట గానీ డైరెక్ట్ గా బూత్ ఏది. ఇప్పుడు యాస మారినంత మాత్రాన బూతులు మంచి మాటలు అయిపోవు కదా అది అన్నాడు. ఇంకా ఏందని అంటే అక్కడ ఇంకో మాట, నా తోటి కంటెస్టెంట్ నాకు నచ్చలేనప్పుడు నేను అతని గురించి కొట్లాడతా, అతనితో ఇద్దరి మధ్యన కొట్లాడతా. కానీ నాకు అక్కడ బిగ్ బాస్ నచ్చట్లేదు కాబట్టి బిగ్ బాస్ తో కొట్లాడా.
అంటే కొంచెం నాకు వాయిస్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నది కాబట్టి నేను మాట్లాడతా. ఇప్పుడు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఈ మాటలు నేను మాట్లాడతా. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉంటది, అందులో సీఎం అందరికి నచ్చాలని ఉంటది కదా, సీఎంనే బూతులు తిడుతూ ఉంటారు చాలా మంది. నేను బిగ్ బాస్ ని తిడితే ఏముంది, కాకపోతే అక్కడ నేను మాట్లాడకూడదు అన్న విషయాన్ని నాకు చెప్పుంటే నేను ఆగిపోదును కదా, ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి. ఇప్పుడు సీఎం అని తిడుతున్నారు అని అంటే, కానీ తిడుతున్నావు అని అంటే నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నాను. క్వశ్చన్ అంటే అతని వాదన ఏంటంటే క్వశ్చన్ చేయటం వేరు, బూతులు తిట్టడానికి ఏది క్వశ్చన్, ఏది బూతు, ఏది తను తక్కువ చేసి మాట్లాడతాం, ఆ పరిధి ఏందన్నది తెలియకుండానే అప్పుడు అదే చేస్తున్నాడు మిస్టేక్, ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఇంకా ఇక్కడ ఇంకొక మాట అన్నారు, నిన్న నాగార్జున ఆయన నిలబెట్టి నిన్న అలాగా సర్కిల్ బెలూన్స్ టాస్క్ లో నువ్వు మరి ఆ సర్కిల్ ఎందుకు దాటి వచ్చావు నువ్వు, తను చెప్తూ ఉన్నది కదా అని చెప్పేసి అని అన్నప్పుడు ఆ సర్కిల్ దాటొద్దని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఎలిమినేట్ బయటకు వచ్చిన తర్వాత ఇదే విషయం గురించి మరి మీరు అన్ని ప్రతి దాంట్లోని మీరు ఇంత రూల్స్ గేమ్స్ అలాగాడాలరా ఇలాగాడాలరా అని చెప్పేసి చెప్తుంటారు కదా, మీరు ఎందుకు ఆ లైన్ క్రాస్ చేసి బయటకు వచ్చారని అంటే దాటకూడదని ఏమి చెప్పలేదు కదా బిగ్ బాస్ అని చెప్పేసి అక్కడ ఏదైతే మాట్లాడాడో సేమ్ ఇక్కడ కూడా అన్నాడు. ఇక్కడ ఒక మాట మాట్లాడాడు ఆయన బయటకు వచ్చిన తర్వాత, సోనియా సంచాలకుగా చేసింది ఆమె కరెక్ట్గా చేసింది కరెక్టే కదా అని అన్నప్పుడు సోనియా గురించి మాట్లాడుతూ సంచాలకుగా ఆమె ముందు చెప్పాలి, అంతే తప్ప ఆమె అరిస్తే నేను ఒప్పుకోను, అతను ఎవరైనా కావచ్చు కానీ నా ముందు అరిస్తే నేను ఒప్పుకోను అని చెప్పేసి అని అన్నాడు. అంటే ఇక్కడ అతను ఓన్లీ సోనియా గురించి అంటున్నట్టుగా లేదు, ఆయన బయటకు వచ్చిన తర్వాత నాగార్జున అంటున్నట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నా ముందు అరిస్తే నేను ఒప్పుకోను, ఆయన ఎంతటి వాళ్ళైనా కావచ్చు అని అంటే అక్కడ సోనియా ఈక్వల్ అతనికి ఇతనికి ఎంతటి వాళ్ళైనా కావచ్చు అని అంటే అక్కడ నాగార్జున క్లియర్గా అతన్ని సైకో అనటము, లేదని అంటే నువ్వు మనిషి పుట్టకే పుట్టావా అని అనటం, ఇవన్నీ కూడా ఇప్పుడు అతను బయటకు వచ్చిన తర్వాత హౌస్లో ఉన్నప్పుడు అదే మాట్లాడాడు అతను. నేను ఇంటర్వ్యూలోను కూడా నేను ఇదే చెప్తా అని చెప్పేసి. బిగ్ బాస్ హిస్టరీలో బిగ్ బాస్ గురించి బయటకు వచ్చిన తర్వాత విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ మరీ ఇంత డైరెక్ట్ ఫైట్ డైరెక్ట్ అటాక్ అయితే ఇప్పటి వరకు లేదు అని అంటే మరి అతను అగ్రిమెంట్ ఏమైందో లేదని అంటే యాక్చువల్గా రెమ్యునరేషన్ ప్రకారంగా చూసినా హౌస్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వెంటనే అతనికి సంబంధించిన రెమ్యునరేషన్ ఇచ్చారు. ఈ అగ్రిమెంట్ అంతా ఫాలో అయిన తర్వాత ఫస్ట్లో ఒక అడ్వాన్స్గా ఒక 20%, బయటకు వచ్చిన తర్వాత ఒక నెల నుంచి ఒక 9 నెలల లోపల మిగిలిన అమౌంట్, అదంతా అయిపోయిన తర్వాత మిగిలిన ఒక 10% అమౌంట్ లాస్ట్లో ఫైనల్ అగ్రిమెంట్ అయినప్పుడు చేస్తుంటారు. ఇతను ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నాడు అంటే బిగ్ బాస్ షో గురించి, బిగ్ బాస్ అతను తీసుకునే నిర్ణయాల గురించి, ఈవెన్ నాగార్జున హోస్టింగ్ గురించి, అంటే డైరెక్ట్గా అనకపోవచ్చు కానీ నా ముందు అరిస్తే నేను ఒప్పుకొని ఎంతటి వారైనా కావచ్చు అని అంటే ఇవన్నీ చూస్తుంటే అతనికి ఆ రెమ్యునరేషన్ ఇస్తారా ఇవ్వరా లేదనంటే ఒకవేళ మళ్ళీ ఇది ఏదన్నా కొత్త వివాదానికి తెరతీస్తుందా అనే అనుమానాలు తలెస్తుంది. ఎందుకంటే సరే హౌస్లో ఉన్నప్పుడు ఏదో జరిగింది, అతను ఉన్న ఆవేశాన్ని ఆపుకోలేకపోయాడు, మిస్టేక్ జరిగిందా అని అంటే అక్కడ ఫస్ట్ జరగలేదని వాదించాడు. కానీ నాగార్జున ఏవి వేసి చూపించినప్పుడు అక్కడ నాదే మిస్టేక్ గా కనిపిస్తుందండి, నాకు అసలు ఏం చేస్తానని నాకు తెలియట్లేదు కాబట్టి అది అలాగ అయిపోయింది అని చెప్పేసి అని అన్నాడు. సారీ చెప్పాడు. అక్కడ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అదంతా ఎడిటింగ్ అన్నీ కలిపి ఒకేసారి వేసి చూపించారు. అసలు హౌస్లో జరిగిన ఏమీ చూపించలేదు, దానికి ఆర్ఆర్ వేసేసి నేను మంచిగా మాట్లాడినట్లని బూతులు అన్నీ మిక్స్ చేసేసి చూపించడం వల్ల మీకు అలా కనపడుతుంది అని చెప్పేసి అని అన్నాడు. అంటే అతను మాట్లాడిన దాంట్లో అతనికే ఏం జరిగింది అనేది, అంటే అతను ఫుటేజ్ అతను చూసుకుంటే కొంచెం ఏమన్నా క్లారిటీ వచ్చే అవకాశం ఏదన్నా ఉన్నదేమో. కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి అతను ఒక రెడ్ కార్డ్ చూపించడమే బిగ్ బాస్ హిస్టరీలో ఒక చరిత్ర. దాన్ని కూడా మళ్ళీ బ్రేక్ చేసి మళ్ళా ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా తనకి అదే కంటిన్యూ చేస్తున్నారు సేమ్. అంటే నేను ఎవరి కోసం నేను మార్చుకోవాల్సిన అవసరం లేదు, నేను ఇలాగే ఉంటాను. ఇప్పుడు నువ్వు చేసేది కరెక్ట్ అయినప్పుడు నువ్వు ఇలాగే ఉన్నా నష్టమే లేదు నాయన. కాకపోతే నువ్వు చేసేది మిస్టేకా తప్ప ఏందన్నది నిన్ను ఒకసారి చూసుకున్న తర్వాత, ఇప్పుడు నేను చేసింది నేను మిస్టేకే అని చెప్పేసి నువ్వే ఒప్పుకొని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అది మిస్టేక్ కాదు అని అంటే ఒక తన మాట మీద తనకే నిలబడలేకపోతున్నాడు అనేది అనిపిస్తుంది. ఓకే, ఇంకా ముందు ఇంటర్వ్యూస్ లో కూడా ఇంకా ఏమేం చెప్తారా అంటే ఆయన అన్నారు కదా నేను బయటకు వెళ్ళాక బిగ్ బాస్ గురించి ఇవి చెప్తాను అవి చెప్తాను ఎగ్జాక్ట్లీ ఇలా బిహేవ్ చేస్తానని. సో ఇంకా ముందు ఇంటర్వ్యూస్ లో అసలు ఇంకేమైనా కొత్త వాదనలు తీసుకొస్తారేమో చూద్దాం.